శ్రీమాత్రే నమః. ఈరోజు 8, 9, 10 శ్లోకాలు చెప్పుకుందాం. 8వ శ్లోకం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే కదంబ పూల గుచ్చములతోటి తయారు చేసిన ఆభరణములను ఆమె చెవి భాగంలో ధరించి ఉన్నదట. అది ఎంతో మనోహరంగా ఎంతో అద్భుతంగా ఉన్నదట. తాటంకయుగళీభూత తపనోడుపమండల అంటే సూర్యచంద్రుల్లా ప్రకాశింపబడేటువంటి చెవుకమ్మలు ధరించినటువంటి ఆమె అని ఒక అర్థమైతే, ఇంకొక అర్థము సూర్యచంద్రుల్నే చెవుకమ్మలుగా ధరించిందా, అంత ప్రకాశవంతంగా ఉన్నాయట ఆమె చెవుదుద్దులు. సో ఎంతో అద్భుతంగా ఉంది. తర్వాత శ్లోకం చెప్పుకుందాం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనశ్చదా. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటే పద్మరాగ మణులు అద్దపు కాంతి కన్నా ఎక్కువ ప్రకాశించేటువంటి బుగ్గలు కలిగినటువంటి తల్లి ఆమె అని. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనశ్చదా. కొత్త పగడపు తీగ దానికన్నా ఇంకా దొండపండువలు ఇంకా ఎర్రగా ఉన్నటువంటి పెదాలు కలిగిన, పగడపు తీగ కన్నా ఎక్కువ ఎరుపుగా ఉండే పెదాలు కలిగినటువంటి తల్లి అని అర్థము. తర్వాత శ్లోకం చెప్పుకుందాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే బ్రహ్మ విద్య, శుద్ధ విద్య, వీటికి బీజప్రాయముల వలె ఆకారం కలిగినటువంటి 2 పళ్ళ వరసలతో ప్రకాశించు తల్లి అనే అర్థము. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే కర్పూరము కలిపినటువంటి తాంబూలము సేవించటం వలన దిక్కుల చివర వరకు సువాసన వ్యాప్తి చెంది ఉన్నది అనే అర్థము. స్వస్తి. రేపు మిగతా 3 శ్లోకాల్లో కలుసుకుందాం. 11, 12, 13 శ్లోకాలలో కలుసుకుందాం. శ్రీమంత్రి.